స్వరాజ్ గ్రూప్స్ని దివాళా తీయించి వేలం వరకు తీసుకొచ్చిన రేఖకు దిమ్మ తిరిగేలా కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఇందు షాక్లో రేఖ. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఇందు అయితే ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంది. తను రాత్రి చదివిందంతా కూడా రికార్డ్ చేసుకుని దాన్ని మళ్ళీ వింటూ తను రివిజన్ చేసుకుంటూ ఉంది. ఇక రేఖను దాటుకుని తన చదువు ఇక్కడి దాకా తీసుకొచ్చుకోవటం ఇందు ఒక సాహసమనే చెప్పాలి. అయితే ఇక రేఖ కంపెనీలో ప్రతి నెల వచ్చేటటువంటి అమౌంట్ తోటే ఇంటిని నడుపుకోవాల్సిన పరిస్థితి. కంపెనీ ఎంత రన్ చేసినా కూడా కంపెనీ మీద రేఖకు ఎటువంటి అజమాయిషీ కానీ పెత్తనం కానీ ఉండదు. ఇక తను ఇందుతో సంతకాలు చేయించుకుని కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలో ఉంటుంది. ఇందుని భయంగా పిరికిగా ఉండేలాగా చేస్తుంది. ఆ భయాన్ని తను మెయింటైన్ చేయాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తుంది. ఇక అలా ఉండగా ఎప్పుడైతే ఇక రేఖ ఇందు తన గుప్పెట్లోనే ఉంది అని చెప్పని అనుకుందో, ఇక తను సంతకాలు చేయమని చెప్పని అపర్ణ చేతికి కాగితాలు ఇస్తుంది. అపర్ణ ఆ డాక్యుమెంట్స్ని చించి పక్కన పాడేస్తుంది. దాంతో ఇక కోపం వచ్చిన రేఖ, నువ్వు కాగితాలు చించుతావని తెలిసే రెండో సెట్ తీసుకొచ్చాను. ఏయ్ ఇందు అని పిలిస్తే చెప్పొత్తా అంటూ గబగబా వస్తుంది ఇందు. అయితే ఏం చేస్తున్నావు అని అనేసరికి ఏం చేయట్లేదు, వంట చేస్తున్నాను అని అంటుంది. ముందొచ్చి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అని అనేసరికి సంతకమా దేనికి అని అంటుంది. సంతకం పెట్టడం కూడా పూర్తిగా చేత కాదు నీకు, అలాంటి నువ్వు సంతకం దేనికి అని అడుగుతున్నావా అంటే, అవును దేనికి సంతకం పెట్టాలి అని అనేసరికి, దేనికి పెట్టాలంటే ఈ ఆస్తిని ఇంకా ఆ కంపెనీని పూర్తిగా నాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు సంతకం చెయ్యి అని చెప్పని అంటుంది. అలా నేను చేయలేను, ఎందుకంటే అలా చేయకూడదని మా తాతయ్య చెప్పాడు అని అంటుంది. అవునా, అయితే ఖచ్చితంగా నువ్వు చెయ్యాల్సిందే, చేస్తావా లేదా అని అంటుంది. నేను చెయ్యను 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 అంటూ ఇందు వాయిస్ రైజ్ చేస్తుంది. ఏంటి గొంతు పెంచి మరీ చెయ్యనని చెప్తున్నావు అనగానే, అవును సంతకం పెట్టను అన్న విషయాన్ని పెట్టననే చెప్పాలి కదా అంటుంది ఇందు. సరే అయితే మొత్తం కంపెనీ దివాళా తీసేలా చేస్తాను, వెయిట్ అండ్ సీ అంటూ ఇక అన్న ప్రకారమే రేఖ మొత్తం కంపెనీ దివాళా తీసేలాగా, అన్ని నష్టాల్లోకి వెళ్ళిపోయేలాగా, పూర్తిగా రెప్యుటేషన్ దెబ్బతినేలాగా జస్ట్ 2 months స్పాన్లోనే అంతా కంప్లీట్ చేస్తుంది. ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని ఇప్పుడు వేలం వేసే పరిస్థితి వస్తుంది. అలాంటి వేలానికి వచ్చినటువంటి స్వరాజ్ గ్రూప్ వేలం పాట రోజున ఇక రేఖ అయితే, ఇప్పటికీ కూడా మీరు ఇలాగే ఉంటామంటే, ఈ ఆస్తులు నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యము అంటే పూర్తిగా అది వేలం పాటలోకి వెళ్ళిపోతుంది అంటే ఎలా వెళ్తుందో నేను చూస్తాను అంటుంది. ఏంటే సంతకం నేర్చుకున్నంత మాత్రాన బిజినెస్ అంతా వచ్చేసినట్టుగా చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అని అంటే, నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన దాన్ని, బిజినెస్ గురించి నాకు కాక నీకు తెలుసా ఏంటి అంటుంది. ఏంటి బిజినెస్ మేనేజ్మెంట్ చేసావా నువ్వా? సంతకం నేర్చుకుంటే బిజినెస్ మేనేజ్మెంట్ చేసినట్టు కాదమ్మా అంటుంది రేఖ. నా మనవరాలు సంతకం నేర్చుకుంటాం దగ్గరే ఆగిపోయింది అనుకుంటున్నావా రేఖ? బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పుచ్చుకుంది అంటుంది. షాక్ అయిపోతుంది ఇక రేఖ అయితే. బిజినెస్ మేనేజ్మెంట్ చేయటం ఏంటి, అది అసలు ఎప్పుడు చదువుకుంది అంటూ ఉంటే, అదే చెప్తున్నాను కదా, మన శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారని మీ అమ్మ నిరూపించింది. అలాగే నా శత్రువి నువ్వు నా కళ్ళెదురుగా కనపడుతున్నప్పుడు నీకు ధీటుగా ఒక ఆయుధాన్ని తయారు చేయాలి కదా, చేశాను. నా మనవరాల్ని బిజినెస్ మేనేజ్మెంట్ చేయించాను, అదే ఇప్పుడు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని కాపాడుకుంటుంది అని అంటూ ఉంటే, వేలం రోజున ఇందు అక్కడికి వెళ్తుంది. ఇందుని చేస్తూ అందరూ కూడా కావ్య వచ్చిందనుకుంటారు. ఒక్కసారిగా అందరూ అలా అనుకునేసరికి, నేను కావ్యరాజుల కూతురు ఇందుని అని చెప్తుంది. అచ్చం మీ అమ్మగారిలో ఉన్నావమ్మా అంటూ స్టాఫ్ అంతా మాట్లాడతారు. మీ అందరికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మళ్ళీ నిలబడాలి అని కోరికుందా అంటే, ఉందమ్మా, లేకుండా ఎవరుకుంటుంది చెప్పండి అని అనేసరికి, అయితే మీరందరూ నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి, పగలంతా రేఖ కోసం పనిచేసినా సరే నైట్ షిఫ్ట్ మాత్రం నా కోసం పనిచేయండి, నేను ఆప్షన్ వాళ్ళ దగ్గర టైం అడిగి తీసుకుంటాను అంటుంది. సరే మేడం అని చెప్పేసేసి అంటారు. ఇక రేఖకు మొత్తం క్లోజ్ చేసి చూపించి
లోపల వర్క్స్ చేస్తూ మొత్తానికి ఏదైతే దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్న కంపెనీ ఉందో దాన్ని కాస్త మళ్ళీ ఫామ్లోకి తీసుకొస్తారు. రేఖ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎప్పుడు ఆక్షన్ వాళ్ళ దగ్గర టైం అడిగింది, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడింది, ఎప్పుడు ఇదంతా చేసింది అర్థం కాని పరిస్థితుల్లో ఉండేసరికి సో ఇప్పుడు ఇక ఆక్షన్ నిర్వహించాల్సిన వాళ్ళు కూడా మేడం ఆవిడ మళ్ళీ స్వరాజ్ గ్రూప్స్ని నిలబెట్టి చూపించారు. సో కట్టాల్సిన అమౌంట్స్ మొత్తం కట్టేశారు. ఇక మేము ఆక్షన్ వేయాల్సిన అవసరం లేదు అంటూ థ్యాంక్ యూ ఇందు మేడం అని చెప్పి రేఖ ముందే చెప్పి వెళ్ళేసరికి ఇంత తెలివితేటలు ఎప్పుడు నేర్పించావు నీ మనవరాలికి అంటే అవి తెలివితేటలు కాదు, అది చదువుకుంది, దాంతోపాటు దాని తల్లిదండ్రుల జ్ఞానం కూడా దాని దగ్గర ఉంది అంటుంది అపర్ణ. ఇక రేఖ అయితే షాక్ అయిపోతుంది. ఇందు వెళ్ళి ఎండి సీట్లో కూర్చొని తన తండ్రి స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. కావ్య ఆ స్వరాజ్ గ్రూప్ని ఏలాలి అని చెప్పి సీతారామయ్య గారు కన్న కలల్ని కావ్య కూతురు ఇందు నిజం చేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్